పేరుకే గోదావరి కృష్ణా నీళ్ళకు సూటు పెట్టింది ఏపీ అని చెప్పేసి మనం వెలుగు పేపర్లో ఒక వార్త చూడొచ్చు. బనకచెర్ల పేరు చెప్పి భారీ కుట్రలు చేస్తూ ఉంది. కృష్ణాలో ఉన్నటువంటి ఇటు నాగార్జున సాగర్ అటు శ్రీశైలం నుంచి నీళ్ళన్నీ కూడా ఏపీకి తరలించుకుపోవడానికి, ఏపీ రైతుల కోసం తరలించుకుపోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది. పదే పదే మిగులు జలాలు ఉన్నాయని చెప్పేసి ఏపీ చెప్తా ఉంది. మరోవైపు గోదావరిలో అసలు మిగులు జలాలే లేవని చెప్పేసి ఎన్డబ్ల్యూడిఏ సిడబ్ల్యూసి చాలా క్లియర్గా చెప్పినప్పటికీ లేదు మిగులు జలాలు ఉన్నాయి, మాకు కావాలి, అందులోకెళ్ళే తీసుకుపోతాం అని చెప్పేసి అటు నాగార్జున సాగరు ఇటు శ్రీశైలం ప్రాజెక్టులకు వెళ్ళి నీళ్లు తరలించుకుపోయేందుకు ఏపీ కుట్రలు చేస్తూ ఉందంట. అందుకోసము ఆ నీళ్లు తరలించుకుపోవాలంటే రకరకాల ఎత్తుగడలు వేయాలి. అందులో భాగంగానే గోదావరి మన ప్రాజెక్టుల పేర్లు మార్చి, ప్లాన్లు మార్చి, జీబీ లింకులను పీబీ లింక్ లాగా పేర్లు మార్చి ఆ నీళ్లు తీసుకుపోయేందుకు ఏపీ ప్లాన్ చేస్తూ ఉందని చెప్పేసి ఒక ప్రధాని ఆరోపిస్తూ ఒక వార్త చూడొచ్చు. ఇప్పటికే బొల్లపల్లి రిజర్వేర్ సామర్థ్యం 150 టీఎంసీలు ఉంటే బొల్లపల్లి రిజర్వేర్ సామర్థ్యాన్ని 20 టీఎంసీలు పెంచి 23 టీఎంసీలు పెంచి 173 టీఎంసీలకు పెంచి నీళ్లను కూడా అటుకు తీసుకుపోయారు. ఆ రిజర్వేర్ నుంచే సాగర్ ప్రాజెక్టు ఫేజ్ 2కు లింక్ చేసి 23 టీఎంసీలు అదనంగా, అంటే దానికి ఉన్న సామర్థ్యం కంటే అదనంగా 23 టీఎంసీలో నీళ్లను తీసుకుపోతూ ఉంది. ఇక ఇప్పటికే సాగర్ నుంచి మనకు వచ్చే నీళ్ళు అంతంతే ఉన్నాయి. ఇట్లా ఏపీ ఇంకా మరిన్ని జలదోపిడికి పాల్పడితే రాబోయే రోజులలో ఆయన నీళ్ళు కూడా రావని చెప్పేసి మరోవైపు జల నిపుణులు ఏమంటారు వ్యవసాయ నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి నీళ్ళ పంపకాల్లో తేడా జరుగుతుంది, నీళ్ళ పంపకాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, నీళ్ళ పంపకాల్లో అన్యాయం జరగడం వల్ల తెలంగాణలో వ్యవసాయ భూములు లేకుండా పోతున్నాయి, రైతులకు ఉపాధి లేకుండా పోతుంది. 1 కోటి ఎకరాల మాగాని చేస్తామని చెప్పేసి గతంలో కేసీఆర్ ఏదైతే తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పిండో మళ్ళీ ఇప్పుడు ఏపీ అదే నీళ్ళ దోపిడికి ఇది చేస్తూ ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది దీని మీద? మిగులు జలాలు లేకపోగా లోటు ఉందని చెప్పేసి సెంట్రల్ వాటర్ కమిషను నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ చెప్తున్నప్పటికీ కూడా ఏపీ మాత్రము మిగులు నీళ్ళు ఉన్నాయి, అవి మేము తీసుకుపోతాం, మాకు కావాలి అని చెప్పేసి ప్రాజెక్టుల డిజైన్లు మార్చి, ప్రాజెక్టుల పేర్లు మార్చి తీసుకుపోతా ఉందని చెప్పేసి ఇది ఇక్కడ చూడొచ్చు మనం. అసలు గోదావరి బేసిన్లో మిగులు జలాలు లేవని చెప్పేసి సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ తేల్చి చెప్పినాయి. శబరి, ఇంద్రావతి, ప్రాణహితలో తప్ప ఎక్కడ మిగులు నీళ్లు లేవని చెప్పేసి, మిగులు జలాలు లేవని చెప్పేసి ఎన్డబ్ల్యూడిఏ చెప్పింది. అయితే సబ్ బేసిన్లో అయిన శబరిలో 319 టీఎంసీలు, ఇంద్రావతిలో 292 టీఎంసీలు, ప్రాణహితల 180 టీఎంసీలు మాత్రమే మిగులు జలాలు ఉన్నాయని తేలింది. అయితే లోయర్ గోదావరిలో కానీ, వార్దాలో కానీ, పెన్గంగలో కానీ, మానేరులో కానీ, మిడిల్ గోదావరిలో సహా ఎక్కడ మిగులు జలాలు లేవని చెప్పేసి స్పష్టంగా చెప్పినప్పటికీ ఏపీ మాత్రము గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయి కాళేశ్వరంలో అని చెప్పేసి అటు వాదిస్తూ ఉంది. పిఎఫ్ఆర్లో తప్పుడు రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఇంద్రావతి G11, శబరి G12, లోయర్ గోదావరి G10లో నీటి లభ్యతలు ఉన్నట్టుగా పేర్కొన్నది. ఒకవైపు అధికారికంగా లెక్కలేమో నీళ్లు లేవు, నీటి లభ్యత లేదు, అసలు మిగులు జలాలు లేవని చెప్తుంటే ఏపీ మాత్రము కాళేశ్వరం సంబంధించిన బేసిన్లో లోయర్ గోదావరిలో నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్ళకెళ్ళే మాకు కావాలి, లోయర్ గోదావరిలో మొత్తం 691 టీఎంసీల నీళ్లు ఉన్నాయని చెప్పేసి కేంద్ర ఏదైతే నీటి శాఖ జలశాఖ ఉంటుందో జలశక్తి శాఖకి ఒక నివేదిక సమర్పించింది. సో అక్కడ నివేదిక సమర్పించి ఇక్కడ బనకచెర్ల అని, ఇంకోటి అని, పీబీ అని, జీబీ అని ప్రాజెక్టుల పేర్లు మార్చి, దాని డిజైన్లు మార్చి, దాని సామర్థ్యాలు పెంచి నీళ్ళ దోపిడికి పాల్పడుతూ ఉన్నది. ఇదే కనుక కొనసాగితే శ్రీశైలం నుంచి కావచ్చు, నాగార్జున సాగర్ నుంచి కావచ్చు, కృష్ణా నది నుంచి తెలంగాణకు వచ్చే నీళ్ళ కేటాయింపులో భారీ అన్యాయం జరుగుతుంది, తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతుంది. మళ్ళీ నీళ్ళ కొట్లాట బ్రహ్మంగారు చెప్పింది కదా, నీళ్ళ కోసం కొట్లాడతారని చెప్పేసి. తెలంగాణ ఉద్యమం కూడా అదే, అటు రాయలసీమలో కూడా గట్టిన నీళ్ళ కోసం, కావేరీ నీళ్ళ కోసం, అటు కర్ణాటకలో కూడా అదే పంచాయతీ. ఇప్పుడు కృష్ణా నీళ్ళ కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఇంకోసారి కొట్లాడుకునే పరిస్థితులు వచ్చే అవకాశం అయితే ఉంది. మరి ప్రభుత్వం ముందుగానే మేల్కొని దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఏపీ ప్రభుత్వంతో మాట్లాడుతుందా, చర్చలు జరుపుతుందా, ఏం జరుపుతుందో చూసి ఈ నీళ్ళ పంచాయతీ రాకుండా, తెలంగాణ రైతులకు అన్యాయం జరగకుండా, తెలంగాణ వ్యవసాయము ప్రమాదంలో పడకుండా చర్యలు తీసుకొని, కొంత చొరవ తీసుకొని ఆ బాధ్యతగా చేయాల్సిన అదైతే ప్రభుత్వం మీదనే ఉంది. మరి ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది, ఏపీతో మాట్లాడుతుందా? చంద్రబాబు నాయుడుతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచి పరిచయాలే ఉంటాయి, ఎట్లాగో వాళ్ళు గతంలో ఒకటే దగ్గర పనిచేసిన పార్టీ కాబట్టి. మరి ఆ దిశగా తీసుకొని రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని ఆల్రెడీ ప్రకటించిన ఆయన, నేనే చొరవ తీసుకొని మాట్లాడతా, నేనే అవసరమైతే పిలుస్తా,
చంద్రబాబు నాయుడు చర్చలకు పిలిచి మాట్లాడితే గొడవలు పెట్టుకోదలుచుకోలేదు. చంద్రబాబు నాయుడుతో మాట్లాడే బనకచెర్ల ప్రాజెక్టు వివాదాన్ని ఇచ్చేస్తామని చెప్పి మరి ఎప్పుడు మాట్లాడతారు, ఏం చేస్తారు? వీలైనంత త్వరగా నీళ్లు ఇది కాకుండా, తెలంగాణ రైతులకు అన్యాయం కాకుండా, నీళ్లు ఇది కాకుండా చూస్తే మంచిగా ఉంటుంది. వ్యవసాయానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంటుందో, మాది రైతుల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం,